చూడండి, వెండార్ డౌన్ పేమెంట్ ఈ 13 క్లాస్ ఉంది కదా, ఇది మీరు ఓన్ గా చేయాలి. వెండార్ డౌన్ పేమెంట్ అనేది మీరు ఓన్ గా చేయాలి. వెండార్ డౌన్ పేమెంట్స్ ఓన్ గా చేయాలి. ఓకేనా? ఇది ఓన్ గా చేయాలి, వెండార్ డౌన్ పేమెంట్స్. తర్వాత చూడండి, అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే కంపెనీకి వెండార్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. Account payable is nothing but transactions between company and vendor. So today we will discuss about the account receivable. Account receivable is nothing but transactions between company and customer. కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. కంపెనీకి అలాగే కస్టమర్కి మధ్యలో జరుగుతాయి ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో దీని ఏమంటారంటే అకౌంట్ రిసీవబుల్ అంటారు. ఓపెన్ చేయండి, షీట్ ఫార్వర్డ్ చేసాను చాట్ బాక్స్ లో, ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ ఎలా ఉందో క్వైట్ ఆపోజిట్ అన్నమాట. క్వైట్ ఆపోజిట్. అకౌంట్ పేయబుల్ లో మనకి కంపెనీకి కస్టమర్, కంపెనీకి వెండర్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. ఇక్కడ కంపెనీకి కస్టమర్ కి జరిగే ట్రాన్సాక్షన్స్ వీటిని అకౌంట్ రిసీవబుల్ అంటారు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్ అని చెప్పొచ్చు. చూడండి, మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. Account receivable is nothing but managing and monitoring all types of customer accounting data. అకౌంట్ రిసీవబుల్ ఏం చేస్తుంది? మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అకౌంటింగ్ డేటా. అంటే కస్టమర్ కి కంపెనీకి మిడిల్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ రిసీవబుల్ విల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. లేదంటే మనం సండ్రీ డెబిటర్స్ లో తీసుకోవచ్చు. ఇంతకు ముందు క్లాస్ లో వెండార్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. వెండార్స్ అంటే సండ్రీ క్రెడిటర్స్. ఇక్కడ వెండార్స్ సండ్రీ డెబిటర్స్ కింద, ఇక్కడ కస్టమర్స్ సండ్రీ డెబిటర్స్ కిందకి వస్తారు. అసెట్, కరెంట్ అసెట్ గ్రూప్ కానీ లేదంటే సండ్రీ డెబిటర్స్ గ్రూప్ లో కూడా తీసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. అక్కడ వెండార్ గ్రూప్స్ చేస్తాం, ఇక్కడ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏంటి, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉన్న కస్టమర్స్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో. ఇంటర్నేషనల్, వేరే కంట్రీ నుండి కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తారు, వాళ్ళు ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్స్, వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళని వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకేనా? వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సో వీటిని 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అంటారు. సో కస్టమర్ గ్రూప్స్, క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. అకౌంట్ పేబుల్ ఎలా ఉంది, ఇది కూడా అలాగే ఉంటుందండి. కొంచెం చేంజ్ అవుతుంది అంతే, టీ కోడ్స్ చేంజ్ అవుతాయి. సో మనం ఈ 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. OBD2. OBD2 కరెక్ట్గా ఇవ్వండి టీ కోడ్. హరి గారు రాంగ్ టీ కోడ్ ఇచ్చారు మీరు. OBD2 /n OBD2. ఇన్వెంటరీకి వెళ్ళండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. DC. డి అంటే డొమెస్టిక్, సి అంటే కస్టమర్.
లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, ఇట్స్ మేబీ న్యూమరికల్, ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఉంది, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఎంట్రీ, మీ కంపెనీ కూడా 2 letters ఇవ్వండి. ఐసి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, ఆర్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఐఎన్టీఆర్, మొత్తం తీసుకోదు, ఐఎన్టీఆర్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ, ఓసి, వన్ టైమ్ కస్టమర్ గ్రూప్. వన్ టైమ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ, బ్యాక్ వెళ్ళండి. మనం ఇక్కడ 3 types ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ కస్టమర్స్ అందరూ యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో అబ్రాడ్ నుండి ఉన్న కస్టమర్స్ యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్స్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్ యూజ్ అవుతుంది. మాక్సిమం ఏంటంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తారు, మిగతా అవసరం ఉండదు. బట్ చేస్తే చేయొచ్చు, మీ ఇష్టం. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా ఫీల్డ్ స్టేటస్ అని చూసారా? ఇంతకుముందు వెండార్ గ్రూప్స్ నుంచి వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కాన్ఫిగరేషన్ చేశాం. అలాగే ఇక్కడ కూడా జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి, అడ్రస్. సో ఇక్కడ కూడా ఉన్నాయి, ఫీల్డ్ స్టేటస్ ఉంది. డ్యూరింగ్ ది కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది కస్టమర్ గ్రూప్స్. కస్టమర్ గ్రూప్స్ లో ఉంటాయి అన్నమాట. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా. 1 minute లైన్ లో ఉండండి. ఓకే, అడ్రస్ చూసారా, అడ్రస్ అవన్నీ ఉన్నాయి. సో చూడండి, అడ్రస్ కూడా ఉంది కదా. ఆ, సో దేని నుంచి దేనికి చూడండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంది, సో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్.
సో గ్రూప్ లో ఏవైతే ఫీల్డ్ స్టేటస్ ఉందో ఆ ఫీల్డ్ స్టేటస్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్కి వెళ్ళండి. చూసారు ఇక్కడ కూడా సర్ప్రైజ్ రిక్వైర్డ్ ఆప్షనల్. ఇప్పుడు రిక్వైర్డ్ లో పెట్టామనుకోండి, సో టెలిఫోన్ నంబర్ కావాలి, రిక్వైర్డ్ లో పెట్టాం. సో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఆ టెలిఫోన్ నంబర్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెలిబాక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఏది కావాలంటే అది మనం రిక్వైర్డ్ లో పెట్టుకోవచ్చు, ఆప్షన్ లో పెట్టుకోవచ్చు, సర్ప్లస్ లో ఎలాగైనా పెట్టుకోవచ్చు. సర్ప్లస్ లో పెడితే కనిపించదు, రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. ఆప్షనల్ లో ఉంటే మీరు కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఇచ్చినా ఇవ్వకపోయినా సేవ్ అవుతుంది. సో ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్ కదా? అది. నెక్స్ట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అలాగే ప్రతి ప్రతి గ్రూప్ కి ఉంటుందండి. ప్రతి గ్రూప్ కి సేమ్ ఇలాగే ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం ఒక కస్టమర్ క్రియేట్ చేసే టైంలో, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. అది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్. సో 3 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఏముంది? నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్. XDN1 వెళ్ళండి. XDN1 స్టాండర్డ్ గా తీసుకుంటాం. /n XDN1. ఇక్కడ స్టాండర్డ్ ఓన్లీ తీసేసుకుందాం. చూడండి, 01, 02, 03 ఇచ్చేద్దాం. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 01, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి 02, వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 03 ఇస్తున్నాం. సో ఈ నెంబర్ ని ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అకౌంట్ పేయబుల్ లో కూడా ఇలాగే చేశాం. సో ఇక్కడ ఆల్రెడీ ఎందుకు మనం స్టాండర్డ్ గా ఉన్న ఎందుకు తీసుకుంటున్నాము? సర్వర్ లో ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. ఓన్ గా క్రియేట్ చేయాలంటే అవ్వదు, ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. ఓన్ గా క్రియేట్ ఎలా చేస్తారు? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి చేస్తారు. మీకు ప్రాజెక్ట్ లోకి వెళ్తే మ్యాండేటరీగా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి చేయటమే. ఇలా అయినా చేయొచ్చు, బట్ యాక్చువల్ వే అయితే ఏంటి? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ నంబర్ టు నంబర్స్ అనేవి ఇవ్వాలి మనం. ఓకేనా? రైట్. సో వీటిని తీసుకుందాం. వీటిని ఏం చేయాలి? కస్టమర్ గ్రూప్స్ కి అసైన్ చేయాలి. వెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. OBAR, అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్స్. OBAR వెళ్ళండి. /n OBAR పొజిషన్కి వెళ్ళండి. ఇవ్వండి. కస్టమర్ గ్రూప్ ఏంటి? మీ కంపెనీకి 2 లెటర్స్ ఇచ్చి 2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. నంబర్ రేంజ్ చూసారా? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. నంబర్ రేంజ్ ఏమనుకున్నాము? 01, 02, 03. లేదంటే 01 కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇవ్వండి. 01 డ్రాప్ డౌన్ చేయొద్దండి, టైప్ చేయండి. 01, 02, 03. సో ఈ కస్టమర్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. సో వీటిని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి కస్టమర్ మాస్టర్ డేటాకి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్. కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ OBA3 వెళ్ళండి. సో లాస్ట్ క్లాస్ లో మనం ఎప్పుడు చేసాం? అకౌంట్ పేయబుల్ లో చేసాం. సో అకౌంట్ పేయబుల్ లో చేసినటువంటిది ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. పొజిషన్కి వెళ్ళండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా? ఇది ఆల్రెడీ క్రియేట్ చేశాం. అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్ లో చేశాం. డ్యూరింగ్ ది అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్ వీ ఆల్రెడీ క్రియేటెడ్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్. సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చేసేసాం కదా, అందువల్ల.
ఓకేనా? రైట్. వెళ్ళండి నెక్స్ట్. నెక్స్ట్ కాన్వర్సేషన్ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్. మీకు రికన్సిలేషన్ అకౌంట్ అంటే నేను చెప్పాను కదా మీకు. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ అంటే రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అని చెప్పాను. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. చూడండి, 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. FS00కి వెళ్ళండి. సో సో కస్టమర్ రికన్సిలేషన్ అంటే దేని కిందకు వస్తుంది? సన్డ్రీ డెబిటర్స్ కిందకు వస్తుంది. సన్డ్రీ డెబిటర్స్ గ్రూప్ తీసుకోవచ్చు, లేదంటే కరెంట్ అసెట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ లో మాత్రం మ్యాండేటరీగా కస్టమర్స్కి అయితే కనుక సన్డ్రీ డెబిటర్స్ తీసుకోండి ప్రాజెక్ట్ లోకి వెళ్తే. వెండార్కి అయితే వెండార్కి అయితే సన్డ్రీ క్రియేటర్స్ తీసుకోవాలి, సన్డ్రీ క్రియేటర్ గ్రూప్ తీసుకోవాలి. సరే, ఇక్కడ మనం కరెంట్ అసెట్స్ తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ ఎంత ఉందో చూడండి. ఓకేనా? లాస్ట్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా మీకు, మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ. చూడండి, రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ ఏంటి అదేంటి? డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ కస్టమర్, ఇది ముందు వెండర్కి డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తాం, ఇది కస్టమర్ కదా. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సరే. క్రియేట్ వెయిట్ వెయిట్ కంట్రోల్ డేటా కలండి. కంట్రోల్ డేటాలో అది ఇచ్చారా మీరు? ఇంకోటి తీసుకోవాలి కదా, మన కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ దగ్గరికి వెళ్ళండి పైన. రికన్సిలేషన్ అకౌంట్, రికాన్ అకౌంట్. ఇక్కడ ఏం చెప్పాను మీకు, లాస్ట్ క్లాస్ లో తీసుకున్నాం ఇంతకు ముందు. సో రికన్సిలేషన్ అకౌంట్ వెయిట్ క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ కి చేయాలి. కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ అకౌంట్ మ్యాండేటరీగా చేయాలి. సో కస్టమర్ కాబట్టి కస్టమర్ ఇస్తున్నాం, ఇవ్వండి. కస్టమర్ కాబట్టి కస్టమర్ ఇచ్చేసాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ G067. రికన్సిలేషన్ G001 తీసుకున్నా కూడా రన్ అవుతుంది, మీ ఇష్టం. బట్ యాక్చువల్గా అయితే మనం యాక్చువల్గా అయితే ఇది తీసుకోవాలి, G067 తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్. డొమెస్టిక్ కస్టమర్ కదా, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. INTR కస్టమర్ రికాన్ అకౌంట్ అని టైప్ చేయండి. INTR ఇంటర్నేషనల్ కదా. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్.
కస్టమర్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ ఇది రికన్సిలేషన్ అకౌంట్ కి మ్యాండేటరీగా తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ కి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. లేదంటే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 సేవ్. సేమ్ టు సేమ్ అలాగే వన్ టైం వెండర్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇచ్చారా? రికన్సిలేషన్ అకౌంట్ మ్యాండేటరీగా తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. వన్ మినిట్ లైన్ లో ఉండండి, 1 మినిట్. ఓకే.
3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా. సో ఇప్పుడు ఏం చేయాలి? కస్టమర్ మాస్టర్ డేటాను క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? XD01, XD02, XD03. లేదంటే ఇది ఎఫ్ఐకి సంబంధించింది. ఎక్స్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎస్డికి ఎస్డికి సంబంధించినవి. కాదు, ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అదే FD01, FD02, FD03 ఎఫ్ఐకి సంబంధించినవి. FD01, FD02, FD03 బిలాంగ్స్ టు ఎఫ్ఐ. సో ఈసీసీలో అయితే, S4 హనాలు అయితే బీపీతో క్రియేట్ చేయాలి. ఈ XK01, XK02 ఇవన్నీ కూడా S4 హనాలో పనిచేయవు. S4 హనాలో ఏ టీ కోడ్ ఇవ్వాలి? బీపీ, బిజినెస్ పార్ట్నర్ అంటారు. వెండార్ అయినా బిజినెస్ పార్ట్నరే, కస్టమర్ అయినా బిజినెస్ పార్ట్నరే. ఎస్ ఫోర్ హనాలో బీపీతో క్రియేట్ చేయాలి. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. చూడండి, ఇంతకుముందు మనం ఎలా క్రియేట్ చేసాము? అండర్ ది జిఎల్ గ్రూప్ విల్ క్రియేట్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్ అండర్ లో OBD4 లో క్రియేట్ చేసాం. OBD4 అయినా OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఇచ్చాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో ఏం చేసాము? వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేసాం. పైన పైన పైకి వెళ్ళండి. వెండార్ గ్రూప్ అండర్ లో, అండర్ ది వెండార్ గ్రూప్ వి విల్ క్రియేట్ ది వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ ని క్రియేట్ చేస్తున్నాము. అంతే కదా? పైన ఆ, పైన పైకి వెళ్ళి కొంచెం. జిఎల్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? OBD4 నోట్ చేసుకోండి. అండర్ ది జిఎల్ గ్రూప్ కింద కింద ఎల్లో లైన్, ఎల్లో గ్రీన్ గ్రీన్. జిఎల్ గ్రూప్ OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. OBD4 కదా? OBD4 లో జిఎల్ గ్రూప్స్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆ, తర్వాత వెండర్ గ్రూప్ అండర్ లో వెండర్ గ్రూప్ ఏటీ కోడ్ వాడాం. వెండర్ గ్రూప్ వెండర్ గ్రూప్ ఏటీ కోడ్ వాడాం. వెండర్ గ్రూప్ అండర్ లో వెండర్ గ్రూప్ ఏటీ కోడ్ వాడాము. ఎవరు చెప్తారు? XKN1 కదా? సారీ, వెండర్ గ్రూప్స్ OBD3 వెళ్ళండి. OBD3 నోట్ చేసుకోండి. OBD3 అనేది వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏ గ్రూప్ ఉంది? కస్టమర్ గ్రూప్ ఎంత? టీ కోడ్ ఎంత? OBD2. OBD2 కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XD01. డి అంటే కస్టమర్ అని చెప్పాను మీకు నేను. XD01 వెళ్ళండి. జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాము. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాము. వెండార్ గ్రూప్ అండర్ లో వెండార్స్ క్రియేట్ చేస్తాం. XD01 కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్. అదే S4 హనా అయితే బీపీ. కరెక్ట్గా ఇవ్వండి. XD01. ఫస్ట్ ఏం చేయాలి? కస్టమర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన సెలెక్ట్ అకౌంట్ గ్రూప్ అన్నాడు. అది కాదు. ఫస్ట్ కంపెనీ కూడా ఉందా? మన కంపెనీ కూడా ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత అకౌంట్ గ్రూప్, పైన అకౌంట్ గ్రూప్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. మీరు ఏ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఆ కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ అయితే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ అయితే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ అయితే వన్ టైం కస్టమర్. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఉంటుంది లాస్ట్ లో. దాన్ని బేస్ గా చేసుకుని మీ కస్టమర్ గ్రూప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. హరి పైన వెళ్ళిపోయి చూడండి.
హరి పైనే ఉందండి. ఇంటర్నేషనల్ ఉంది. ఓకే, డౌన్కి వెళ్ళిన కరెక్ట్, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ నాయిస్ వస్తుందండి, మ్యూట్లో ఉండండి సార్. అంత ఫాస్ట్గా ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? వెళ్ళండి. పైన ఉంటుంది చూడండి. డి సిరీస్లో చూడండి. వన్ టైం కస్టమర్ గ్రూప్ హరి ఇక్కడ ఉంది. ఇంకా వెతకండి, ఫైండ్ అవుట్ చేయండి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ హరి. పైన ఉంది. ఎంటర్ చేసి ఎంటర్ ఇవ్వండి. కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ నేమ్ ఇవ్వాలి. కంపెనీ కస్టమర్ నేమ్ ఇవ్వండి. ఎనీ కస్టమర్ నేమ్. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ మ్యాండేటరీ ఇవ్వాలి. సో ఇదంతా ఏంటి? కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ కి సంబంధించిన డేటా ఇక్కడ మనం ఇస్తుందంట. కస్టమర్ డేటా, కస్టమర్ డేటా అంతా ఇవ్వాలి మ్యాండేటరీగా. తర్వాత ఏం చేయాలి? కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి. పైన కస్టమర్ ఇక్కడ ఇక్కడ ఇచ్చేదంతా కూడా కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు కంపెనీ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇవ్వండి కంపెనీ కోడ్ డేటా. సో రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వన్ టైం కస్టమర్ అయితే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ అంటే ఏంటి? ఆప్షనల్. ఇంతకుముందు వెండర్ నెంబర్ తీసుకున్నాం, ఈ రోజు కస్టమర్ నెంబర్ తీసుకోవాలి. 31. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 తీసుకోండి. ఈ సిక్స్ ఇచ్చారా? ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ తెలుసు కదా, మనం లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది దీన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. 0001 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. ఇటువంటి డ్రాప్ డౌన్ చేస్తే కరెక్ట్ గా వస్తుంది. 0001. టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసామో అది ఇవ్వాలి. వెండర్ కి కస్టమర్ ఒకటే డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది. సేవ్ చేయండి. లాస్ట్ పైకి విండో పైకి మూవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా? లాస్ట్ లో అక్కడ కాదు, నా విండో కింద చూడండి సార్.
విండో క్రింద కనిపిస్తుందా? లాస్ట్ లో మెసేజ్ ఇంకా క్రింద అండి, లాస్ట్ లైన్ అండి. కస్టమర్ నంబర్ 0000032 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. అది లాస్ట్ లో మెసేజ్ వస్తుంది, విండో క్రింద కనిపిస్తుంది మెసేజ్, లాస్ట్ లైన్. సో కస్టమర్ క్రియేట్ అయింది. నెక్స్ట్, కస్టమర్ క్రియేట్ చేసాం. మీరు ఇలా ఎన్ని కస్టమర్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. కస్టమర్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఎంట్రీ పోస్ట్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఉమ్. చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇంకా డౌన్కి వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఈక్వల్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. సో ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేస్తాం. ఇక్కడ 01 డెబిట్ అవుతుందండి. కస్టమర్ కి సేల్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 01. కస్టమర్ అనేవాడు 0 అవుతుంది ఇక్కడ. 01 అంటే ఏంటి? డెబిట్ అని అర్థం. 50 అంటే క్రెడిట్. సో మన దగ్గర కస్టమర్ ఉన్నాడు, మరి సేల్స్ అకౌంట్ లేదు కదా, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కింద చూపించండి. కింద అదిగో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ పైన ఉంది కదా. అది. సో మన దగ్గర కస్టమర్ ఉన్నాడు, మరి సేల్స్ అకౌంట్ ఉందా? లేదు. కాబట్టి ఒక సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, FS00. ఇక్కడ సేల్స్ గ్రూప్ లేదు మన దగ్గర, కాబట్టి సేల్స్ గ్రూప్ చెక్ చేద్దాం. ఎక్కడ చెక్ చేస్తాము? జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, OBD4కి వెళ్ళండి. సేల్స్ గ్రూప్ నెంబర్ చూద్దాం. OBD4. అండర్ ది జిఎల్ గ్రూప్ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఉమ్. సో ఇక్కడ సేల్స్ గ్రూప్ ఉందా? సేల్స్ గ్రూప్ 3 lakhs అంట నంబర్. ఓకేనా? ఈ నెంబర్ తీసుకుందాం. FS00కి వెళ్ళండి. అండర్ ది జిఎల్ గ్రూప్ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. అండర్ ది కస్టమర్ గ్రూప్ విల్ క్రియేట్ ది కస్టమర్ మాస్టర్ డేటా. అండర్ ది వెండర్ గ్రూప్స్ విల్ క్రియేట్ ది వెండర్ మాస్టర్ డేటా. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. 30 ఇవ్వండి, 3 lakhs కదా, 300 చూసుకోండి. కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ గ్రూప్ తీసుకోండి, సేల్స్ గ్రూప్. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, సేల్స్ అకౌంట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అవసరం లేదు. రికన్సిలేషన్ అకౌంట్ వేటి తీసుకోవాలి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసిబుల్, వాటికే, దీనికి అవసరం లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. సో మన దగ్గర ఒక కస్టమర్ ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ జిఎల్ అకౌంట్ కూడా ఉంది. సో మనం ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FB70. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. సో టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్స్ ఇవన్నీ. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50. జిఎల్ పోస్టింగ్. కస్టమర్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB50, FB60, FB70. జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. సో డబల్ స్క్రీన్ లో టీ కోడ్ ఏంటి? డబల్ స్క్రీన్ F-22. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ 01, సేల్స్ అకౌంట్ 50 క్రెడిట్. వెళ్ళండి.
FB70కి వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి మన దగ్గర ఒకే కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమర్ తీసుకోవాలి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. 10,000. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఒక్కొక్కరు మినిమం 30 to 50 ఎంట్రీస్ పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ పర్పస్. కింద సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. కస్టమర్ 01, సేల్స్ 50. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. సేల్స్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ టైప్ ఏముంది? డిఆర్. డిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరండి మ్యూట్ లో ఉన్నాడు సార్? హరి ఓం అంటే ఎవరైనా? చూడండి, డిఆర్ అంటే మీనింగ్ ఏంటి? డిఆర్ పైన చూడండి, పైన డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఇంత ముందు కేఆర్ కేజెడ్ పోస్ట్ చేశాను. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పాం. సో డిఆర్ అని ఉంటే అది కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. తర్వాత చూడండి, సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ 01, సేల్స్ 50. అంతే కదా? సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ వచ్చిందా? డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సో ఎంట్రీని మనం పోస్ట్ చేస్తాం. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5Nకి వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. FBL5N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FB. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి? FBL3N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఇక్కడ కస్టమర్ తీసుకోండి. కస్టమర్ అకౌంట్ అయితే కస్టమర్ తీసుకోండి. కానీ చేయండి హరి, ఏంటి ఆలోచిస్తున్నారు? కస్టమర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా? రెడ్ బల్బ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ అనేది పేమెంట్ చేయాలి. క్లియర్ కదా? అది. సో మనం సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం వెండర్ ఇన్వాయిస్, డబుల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేద్దాం. /N/F-22. /N/F-22. కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? డిఆర్ వస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్. 01 అంటే ఏంటి? కస్టమర్ డెబిట్. లాస్ట్ లో 01, లాస్ట్ లో పోస్టింగ్ కి 01 అంటే ఏంటి? డెబిట్. కస్టమర్ తీసుకో, డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోవాలి. సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. ఇది డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలో కూడా చూడండి, చెప్తున్నాను. ఇవ్వండి, ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డబల్ స్క్రీన్, సింగిల్ స్క్రీన్, బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. 50, పోస్టింగ్ కి 50 వాళ్ళ కింద. పోస్టింగ్ కి 50. అమౌంట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి అమౌంట్ ఇవ్వండి. సారీ, డ్రాప్ డౌన్ చేసి సేల్స్ అకౌంట్ తీసుకోండి. కస్టమర్ అకౌంట్ ఎటా టు సేల్స్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ.
ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ 01, సేల్స్ 50, సేవ్ చేయండి. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL5N 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. FBL5N ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ బెల్ సింబల్ లేదు, డ్యూ డేట్ సింబల్ ఎలా వస్తుంది? ఇక్కడ మీరు ఏమైనా మార్చుకోవాలంటే చేంజ్ లేఅవుట్ అని ఉంటుంది పైన ఆప్షన్ చూడండి. ఆ రోబిక్స్ క్యూ ఆప్షన్ చూసారు, రోబిక్స్ క్యూ టైప్ ఉంది చూడండి పైన. అదే లైన్ లో రోబిక్స్ క్యూ ఉంటుంది చూడండి, రైట్ వెళ్ళండి. చేంజ్ లేఅవుట్, అదే చేంజ్ లేఅవుట్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది, రైట్ సైడ్ వెతకండి. ఈ కాలంలో నెట్ డ్యూ డేట్ సింబల్, నెట్ డ్యూ డేట్ సింబల్. ఇంకా వెళ్ళండి, నేను చెప్తాను, వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. లాస్ట్ లో ఉంటుంది కొంచెం, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, లెఫ్ట్ యారో కీ పని క్లిక్ చేయండి, లెఫ్ట్ యారో క్లిక్ చేయండి. అదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయిందా? కాపీ, లాస్ట్ లో కాపీ చేయండి. లాస్ట్ లో కాపీ బటన్ ఉంది, కాపీ ట్యాబ్, ఇంకా క్రింద క్రింద. కాపీ, అదే కాపీ, కాపీ క్రిందండి, క్రిందనే ఉందండి కాపీ. బెల్ సింబల్ యాడ్ అయింది చూసారు లాస్ట్ లో, ఇక్కడ లేఅవుట్ లో లాస్ట్ లో డ్యూ డేట్ అన్నమాట. సో టోటల్ 20,000 వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ అనేది ఉంది. సో క్లియరింగ్ చేద్దాం. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. సో FB70లో మనం ఎంట్రీని పోస్ట్ చేసాం, F-28లో క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు వెండర్ అయితే FB60లో పోస్ట్ చేసాం, F-53లో క్లియర్ చేస్తున్నాం. అదే కస్టమర్ అయితే FB70లో అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం, F-28లో క్లియర్ చేస్తున్నాం. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అంటారు. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. F-28లో మనం కస్టమర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాము. FB70లో పోస్ట్ చేసాము, ఈ ఇన్వాయిస్ అనేది F-28లో క్లియర్ అవుతుంది. క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? డౌన్కి వెళ్ళండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. పార్షియల్ అంటే కొంత అమౌంట్, కొన్ని ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తాం. రెసిడ్యువల్ అంటే ఒక ఇన్వాయిస్ లో కొంత అమౌంట్ ని క్లియర్ చేస్తాం. సో F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది F-28లో? బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. చూడండి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఉంది అక్కడ, చూడండి కింద కనిపిస్తుంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది, డెబిట్. వెళ్ళండి. ఇక్కడ కస్టమర్, అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది 40, కస్టమర్ 0, కస్టమర్ ఏమవుతుంది? 51 అవుతున్నారు చూడండి ఇక్కడ. కస్టమర్ 51 అంతే కదా. 40 డెబిట్, 15 కస్టమర్ అవుతారు. డీజెడ్ వస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్, కస్టమర్ పేమెంట్ డిజెడ్. కస్టమర్ ఇన్వాయిస్ డి కోడ్ ఏమొస్తుంది? ఏ టైప్ డాక్యుమెంట్ వస్తుంది? డిఆర్. కస్టమర్ పేమెంట్ డిజెడ్, 40 డెబిట్, 15 క్రెడిట్. కస్టమర్ బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇంతకుముందు ఎలా ఫామ్ అయింది? ఎంట్రీ పోస్ట్ చేస్తే కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ 01 సేల్స్ అకౌంట్, సారీ, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ 01 సేల్స్ అకౌంట్ అనేది 50. ఇక్కడ బ్యాంక్ ఆర్ క్యాష్ 40, 40 అంటే డెబిట్,
టు కస్టమర్ 15. ఓకేనా? వెళ్ళండి. సో స్టాండర్డ్ క్లియరింగ్ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 20,000 ఉంది. న్యూ సెషన్ తీసుకోండి, F-28కి వెళ్ళండి. డీజెట్ డాక్యుమెంట్ వచ్చింది. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డీజెట్ కస్టమర్ పేమెంట్. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ ద్వారా వస్తుంది కస్టమర్, మనకి డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేయండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? ఎంత క్లియర్ చేస్తున్నాము? స్టాండర్డ్ అంటే ఫుల్ క్లియరింగ్ స్టాండర్డ్. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. అమౌంట్ ఎంత? 20,000 ఇచ్చేసాం కదా. ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ. ఇవ్వండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా? ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా? జీరో. కస్టమర్ అకౌంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ 40 డెబిట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్ 40 డెబిట్, 15 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ కేజెడ్. కేజెడ్ అని ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డీజెడ్. డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. డీజెడ్ కస్టమర్ పేమెంట్. సేవ్ చేయండి. సరే కదా? అది. ఆ. సో వెళ్ళి చెక్ చేయండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి చెక్ చేయండి, క్లియర్ అయిందా లేదా. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. ఏం లేవు. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. రెడ్ బల్బ్ ఉంటే పెండింగ్, గ్రీన్ బల్బ్ ఉంటే క్లియర్ అయినట్లు. అవి క్లియర్ అయిపోయింది. ఓకే. ఓకేనా? సో మళ్ళీ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. FB70 కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. పైన కస్టమర్ తీసుకోవాలి. సిమ్యులేట్ చేయండి. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ సేవ్ చేయండి. క్లియర్ కదా? గోటుకి వెళ్ళి పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. అలాగే 2 ఎంట్రీస్ చేయండి. ఒక 2-3 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. కంటిన్యూ చేయండి. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసేసాం F-28లో. కంటిన్యూ. సేవ్. కంటిన్యూ. అయిపోయింది కదా? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 అని వెళ్ళండి.
ఉమ్. సో ఇవి మనం పోస్ట్ చేసాం. టోటల్ ఎన్ని ఇన్వాయిస్ చేశారు మీరు? పైకి 50,000 అంటే 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్. డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఓకే. 5 ఇన్వాయిసెస్ ఉన్నాయి. స్టాండర్డ్ అంటే టోటల్ చేయాలి. స్టాండర్డ్ కాదు, పార్సిల్ చేద్దాం. ఒక 20,000 క్లియర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28కి వెళ్ళండి. న్యూ సెషన్ F-28లోకి వచ్చాము. ఇంతకుముందు చేశాం కదా, సేమ్ ప్రాసెస్. ఇవ్వండి. సో కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ వస్తుంది మనకి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్. డెబిట్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. కింద అకౌంట్ దగ్గర ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. పార్షల్ తీసుకోండి. స్టాండర్డ్ అంటే తెలుసు కదా, టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. స్టాండర్డ్ కాదు, పార్షల్ లో చేస్తున్నాను. పైన పార్షల్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్షల్ అయితే పార్షల్. 20,000 కదా, ఎక్స్ట్రా ఇన్వాయిసెస్ మైనస్ చేయాలి. మైనస్ ఎలా చేస్తాము? డబుల్ క్లిక్ చేయండి. 10,000 పైన మైనస్. వన్ మోర్ ఇన్వాయిస్ మైనస్. వన్ మోర్. చూసా లాస్ట్ లో చూడండి. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? సో బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. బ్యాంక్ ఆర్ క్యాష్ డెబిట్ అవుతుంది, కస్టమర్ క్రెడిట్ అవుతుంది. ఓకే. 01 ఇంతకుముందు కస్టమర్కి ఏమొచ్చింది? బిఆర్ లో 01, ఇక్కడ 15 వస్తుంది. సేవ్. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఈ పోస్టింగ్ కీస్ అనేవి చేంజ్ అవుతాయి. 20,000 క్లియర్ చేసాం. ఇంకా పెండింగ్ ఎంత ఉండాలి? 30,000. వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. బ్యాక్ వెళ్ళాల్సిన పని లేదు. అది లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా? 30,000 పెండింగ్ ఉంది ఇంకా. ఆ, ఇంకొక 20,000 క్లియర్ చేస్తున్నాను. సేమ్ అలాగే క్లియర్ చేయండి. F-28కి వెళ్ళి 20,000 క్లియర్ చేయండి. పార్షియల్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? పార్షియల్. స్టాండర్డా పార్షియల్? పార్షియల్ కదా మనం చేస్తుంది, పార్షియల్. ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది? నాట్ అసైన్ లో 10,000 ఎక్స్ట్రా ఉంది లాస్ట్ లో చూడండి. దాన్ని మైనస్ చేసాం. మైనస్ చేసాం, ఒక ఇన్వాయిస్ మైనస్ చేసాం. సో నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. సేవ్. ఓకేనా? సో ఓన్లీ వన్ ఇన్వాయిస్ ఉంది. నేను ఒక 5,000 క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది? ఎవరు చెప్తారు? నేను ఓన్లీ 5,000 మాత్రమే చేస్తాను. ఎక్కడ చేస్తాను? స్టాండర్డా పార్షలా రెసిడ్యులా? Residual. రెసిడ్యూల్. రెసిడ్యుల్. వెరీ గుడ్. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెసిడ్యుల్ చేయండి.
రెసిడ్యూల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో ఎంత ఉంది? ఎక్స్ట్రా 5000 ఎక్స్ట్రా ఉంది. మైనస్ చేయాలి. ఎలా చేస్తాము? రెసిడ్యూల్ ఐటమ్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. అక్కడ కాదు, అక్కడ కాదు. సెలెక్ట్ చేయండి, ఇన్వాయిస్ సెలెక్ట్ చేయండి, 10,000 సెలెక్ట్ చేయండి. 10,000 సెలెక్ట్ చేయండి. 10,000 సెలెక్ట్ చేయండి. రెసిడ్యూల్ ఐటమ్ నెక్స్ట్ బాక్స్లో డబుల్ క్లిక్ చేయాలి. మైనస్ అయిందా? 5,000. ఎంటర్డ్ అమౌంట్ 5,000, అసైన్డ్ అమౌంట్ 5,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇది ఎంట్రీ. సేవ్ చేయండి. సేవ్. ఇంకా ఎంత ఉండాలి? 5,000 ఉండాలి ఇంకా, అంతే కదా. వెళ్ళండి. 5,000 కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 అని వెళ్ళండి. సెషన్ ఓపెన్లో ఉంది. సో 10,000లో 5,000 చేస్తాం, రెసిడ్యూల్ చేస్తాం. రీఫ్రెష్ చేయండి. ఇంకా 5,000 ఉండాలి. సరిపోయిందా? సో నేను 5,000 క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తాను? స్టాండర్డ్ పేమెంట్. స్టాండర్డ్లో చేస్తాం. చేయండి. వీటిలో ఉండండి ఎవరైనా. Go to document, simulate and post. సేవ్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏమీ లేవు. క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. క్లియరా? క్లియర్ కదా? అట్లా ఓకేనా? సో అకౌంట్ పేయబుల్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, 14 కంప్లీట్ చేయండి. 14 వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా. 14 వీడియో బేస్డ్ లెర్నింగ్. 14 కూడా కంప్లీట్ చేయాలి మీరు. కస్టమర్ డౌన్ పేమెంట్స్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? కొంతమంది కస్టమర్స్ ముందుగానే పేమెంట్స్ ఇస్తారు. కస్టమర్ డౌన్ పేమెంట్స్. కొంతమంది కస్టమర్స్ ముందుగానే కంపెనీకి అడ్వాన్స్ పే చేస్తారు. అప్పుడు ఎలా చేయాలనేది ఇది చేయాలి మీరు ఓన్గా. తర్వాత కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ రేపు చెప్తాను. 16 రేపు చెప్తాను టాపిక్. 16 రేపు చెప్తాను. ఓకేనా? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ రేపు చెప్తాను. క్లియరా? అర్థమైంది కదా? అకౌంట్ పేయబుల్ ఎలా ఉందో అకౌంట్ రిసీవబుల్ కూడా అంతే. కాకపోతే అకౌంట్ పేయబుల్ 2 పార్ట్స్గా చెప్పాను. ఇక్కడ ఒకే చోట కవర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, క్లియరింగ్స్ స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ తెలుసు కదా. సో ఇంతకుముందు వెండార్కి సపరేట్గా చేసాం. ఇక్కడ కస్టమర్కి ఏంటంటే ఒకే దాంట్లో చెప్పేస్తాను. క్లియరా? అర్థమైందా? ఓకే, రైట్. బాయ్. థ్యాంక్ యూ అండి.